నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన విశాలమైనటువంటి ఉద్యానం ఉంది. ఒక రకంగా అటవిక ప్రాంతంలాగా ఉంటుంది. అనేకమైనటువంటి అరుదైనటువంటి పక్షులు, జంతువులు అక్కడ కనపడతాయి. కేవలం నెమళ్ళే కాదు, ఆ బుల్డోజర్లతో వాటితో తోసేస్తుంటే ఆ నెమళ్ళు అరిచినటువంటి అరుపులు, లేదా ఇతర పక్షులు పెట్టినటువంటి వేదనతో చేసినటువంటి టీకారావాలు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. నిజానికి అడవిని ఎందుకు అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలగిస్తున్నాడంటే అతనికే సరైనటువంటి సమాధానం. బహుశా వేలం పెట్టాడు, లేకపోతే దాని మీద ఏదైనా ఇతరత్ర అంశాలు ఉన్నాయో వేలం పెట్టారని అంటున్నారు. నిజానికి పర్యావరణ హితానికి అది అవసరం. కొంతమంది ఏమంటున్నారంటే ఎస్సీ యూనివర్సిటీలో అనేక రకమైనటువంటి సైద్ధాంతకర్తలు ఉంటారు కాబట్టి వీళ్ళు ఎవరైనా అక్కడ తలదాచుకుంటారేమో అవసర సమయంలో, అందుకని వాళ్ళ మీద కన్నేశారు. ఇవన్నీ పనికిమాలినటువంటి వార్తలు. అడవిని సంరక్షించుకోవాలనేది అందరి ఆశ అనుకోవడానికి. ఈ రేవంత్ రెడ్డి నేత రాహుల్ గాంధీ సైతం కూడా పర్యావరణ హితంపై అనేక సార్లు చెప్పారు. పర్యావరణాన్ని కాపాడుతామన్నారు. ఆయన కేరళలో మాట్లాడినటువంటి మాటలు కానీ, ఢిల్లీలో మాట్లాడినటువంటి మాటలు కానీ, ఆఖరికి ఆయన ఇదే సెంట్రల్ యూనివర్సిటీకి వేముల రోహిత్ వచ్చినప్పుడు మాట్లాడిన మాటలు కానీ, ఇతరత్ర అంశాలు మనం గమనించినప్పుడు ఎలాంటి దుశ్చర్యకి తెలంగాణలోని ప్రభుత్వం ఇదవుతుందో గమనించండి. మీరు ఒక విషయం గమనించండి, ఆంధ్రాలో కూడా జగన్ ఇలాంటి తలకమాలిన పనులే చేశాడు. ఎక్కడ రోడ్లు పక్కల చెట్లు లేవు. చాలా కీలకమైనటువంటి ప్రాంతాల్లో చెట్లన్నింటినీ నరికి పడేశాడు ఆయన. ఇక ఫలితంగా ఎన్ని ఇబ్బందులు అర్థం కావట్లేదు. అమరావతి వెళ్ళే దారిలో ఒకప్పుడు ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది, అసలు కనీసం అవన్నీ లేవు. ఇప్పుడేంటి, కేవలం వాటికి నీళ్లు పెట్టి పెంచి పోషిస్తుంటేనే ప్రజలు ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత గుర్తుపెట్టుకోండి, విద్యార్థులకి పోరాడే హక్కు ఉంది. వాళ్ళ హక్కుల్ని శాంతియుతంగా ఆప్ చేయాలి తప్ప పోలీసుల చేత వాళ్ళని కొట్టించటం, విద్యార్థినిలనే విచక్షణ లేకుండా వాళ్ళ సిగ్గు చేర్చే విధంగా లైంగిక వేధింపులకు గురి చేయటం చాలా దుర్మార్గం. ఇటువంటి చర్యలకు పాల్పడినటువంటి పోలీస్ మీద ప్రేరేపించినటువంటి ప్రభుత్వం మీద కూడా చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలి. ఇది నిజం. ఎందుకంటే గతంలో